నమస్తే అందరికీ. ఈరోజు క్లాస్లో 9వ తరగతిలోని 5వ పాఠమైనటువంటి శతక మధురిమ అనే పాఠంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బిట్, కింది పదాలకు అర్థాలు రాస్తూ సొంత వాక్యాలు రాయండి. ఫస్ట్ ఉదాహరణ, ఆపద అంటే కష్టం. ఆపదలు వచ్చినప్పుడు ఓర్పుతో ఉపాయంతో వ్యవహరించాలి. నిక్కము అంటే నిజం, మనం ఎప్పుడూ నిజాన్నే మాట్లాడాలి. ఒజ్జ అంటే ఉపాధ్యాయుడు, విద్యార్థులను తీర్చిదిద్దేవాడు ఉపాధ్యాయుడు. తృష్ణ అంటే కోరిక, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలనే కోరిక విద్యార్థులలో బలంగా ఉండాలి. విభూషణం అంటే ఆభరణం, విద్యయే మనిషికి విలువైన ఆభరణం. ఇంకోసారి చెప్తాను. ఆపద అంటే కష్టం, దీనికి సొంత వాక్యం వచ్చేసి ఆపదలు వచ్చినప్పుడు ఓర్పుతో ఉపాయంతో వ్యవహరించాలి. నిక్కము అంటే నిజం, మనం ఎప్పుడూ నిజాన్నే మాట్లాడాలి. ఒజ్జ అంటే అర్థం ఉపాధ్యాయుడు, విద్యార్థులను తీర్చిదిద్దేవాడు ఉపాధ్యాయుడు. తృష్ణ అంటే కోరిక, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలనే కోరిక విద్యార్థులలో బలంగా ఉండాలి. విభూషణం అంటే ఆభరణం, విద్యయే మనిషికి విలువైన ఆభరణము. సెకండ్ బిట్ వచ్చేసి కింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. కూతురు అంటే పర్యాయ పదాలు వచ్చేసి పుత్రిక, కుమార్తె. జనకుని పుత్రిక సీతాదేవి, ఈ కుమార్తె వలన జనకుడు పరమానందాన్ని పొందాడు. నెక్స్ట్ తృష్ణ పర్యాయ పదాలు వచ్చేసి కోరిక, వాంఛ, ఇప్స. విద్యార్థులకు చదువుకోవాలనే కోరిక బలంగా ఉండాలి. సజ్జనుడు అంటే పర్యాయ పదాలు వచ్చేసి సత్పురుషుడు, సుజనుడు. సత్పురుషుల మార్గంలో మనం కూడా నడవాలి. మహి అంటే భూమి, అవని, ధరణి. మహి యొక్క పర్యాయ పదాలు వచ్చేసి భూమి, అవని, ధరణి. సమస్త ప్రాణకోటికి ఈ భూమి నిలయము. శైలము పర్యాయ పదాలు వచ్చేసి అద్రి, కొండ, పర్వతం. హిమాలయ పర్వతాలు ఎంతో ఎత్తైన పర్వతాలు. నెక్స్ట్, కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాల్లోని ప్రకృతి వికృతుల్ని గుర్తించండి, వాటి కింద గీత గీయండి. ప్రతి మనిషి తెలియకుండా దోషం చేయడం తప్పు కాదేమో కానీ తెలిసి దోషం చేయడం తప్పు. దోషం, దోషం. నెక్స్ట్ వన్, సింహం వేట ద్వారా ఆహారాన్ని పొందుతుంది, కానీ ఆకలి వేసినప్పుడే సింహం వేటాడుతుంది. సింహం, సింగం. ఏ కార్యమైనా శ్రమిస్తేనే పూర్తి చేయగలం, కానీ కర్జం నిర్వహించే తీరు తెలియాలి. కార్యం, కర్జం. కలహం ఏర్పడినప్పుడు శాంతం వహిస్తే కయ్యం నెయ్యంగా మారుతుంది. కలహం, కయ్యం. ఏంటి ప్రకృతి వికృతి పదాలు వచ్చేసి దోషం, దోషం. సింహం, సింగం. కార్యం, కర్జం. కలహం, కయ్యం. నెక్స్ట్, కింది పదాలను విడదీయండి, సందుల పేర్లు గుర్తించి రాయండి. కలహాగ్నులు విడదీస్తే కలహ ప్లస్ అగ్నులు, కలహాగ్నులు. సవర్ణ దీర్ఘ సంధి. ఇక నేను నోట్స్లో రాశాను చూడండి. ఫస్ట్ వన్ కలహాగ్నులు, కలహ ప్లస్ అగ్నులు, కలహాగ్నులు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఏంటి సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం ఏంటిది? ఆయి ఊరులకు అవే అచ్చులు పరంబైన వాటి దీర్ఘం ఏకాదేశం బగును. ఎట్లా ఏర్పడింది? హూ ప్లస్ అ, హ. ఆకి ఆ అనే అచ్చు పరంబైతే దీర్ఘం అనేది వస్తుంది. ఇగో కలహాగ్నులు. ఇక్కడ హ అనేది దీర్ఘం వచ్చిందా? ఇదే సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం ఏంటిదంటే ఆయి ఊరులకు అవే అచ్చులు లేకపోతే సవర్ణములైన అచ్చులు పరంబైన వాటి దీర్ఘం ఏకాదేశం బగును. నెక్స్ట్, వెంకటేశ్వర విడదీస్తే వెంకట ప్లస్ ఈశ్వర, వెంకటేశ్వర. ఇది వచ్చేసి గుణసంధి. ఇది ఎలా ఏర్పడింది? 2 + అ
ట. ఆకి ఈ అనేది పరంబ అయితే ఏ అనేది వస్తుంది. గుణసంధికి సూత్రం ఏంటిదంటే అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏఓఆర్లు ఆదేశం బగును. ఆకి ఈ అనేది పరంబ అయితే ఏ అనేది వస్తుంది. అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏఓఆర్లు ఆదేశం బగును. ఆకి ఈ అనేది పరంబ అయితే ఏ అనేది వచ్చింది. వెంకటేశ్వర. నెక్స్ట్ కుండల మొప్పు. ఏంటి? కుండల మొప్పు. విడదీస్తే కుండలము ప్లస్ ఒప్పు, కుండల మొప్పు. ఉకార సంధి. ఉకార సంధికి సూత్రం ఏంటిది? ఉత్తునకు అచ్చుపరంబైన సంధి నిత్యము. ఏంటిది? ము ప్లస్ ఉ ము. ఉత్తునకు ఓ అనే అచ్చు పరంబ అయితే ఊ అనేది తొలగిపోయి మూకి ఓ అనేది చేరడం వల్ల మో అనేది ఏర్పడుతుంది. కుండల మొప్పు. ఇది ఉకార సంధి. ఉత్తునకు అచ్చు పరంబైన సంధి నిత్యము. నెక్స్ట్ యోధుల నేకులు. యోధుల నేకులు. విడదీస్తే యోధులు ప్లస్ అనేకులు. యోధులు ప్లస్ అనేకులు. యోధుల నేకులు. ఇది ఉకార సంధి. ఎట్లా ఏర్పడింది? లు ప్లస్ ఉ లు. ఉత్తునకు అచ్చు అనేది పరంబ అయితే ఈ ఊ అనేది తొలగిపోయి లూకి ఆ అనేది చేరడం వల్ల లా అనేది ఏర్పడుతుంది. యోధుల నేకులు. యోధుల అనేకులు. యోధులు ప్లస్ అనేకులు. యోధుల అనేకులు. ఉకార సంధి. నెక్స్ట్ కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి. కార్యదక్షుడు. దీనికి విగ్రహ వాక్యంగా రాస్తే కార్యమునందు దక్షుడు. ఇది సప్తమి తత్పురుష సమాసము. ఏంటి? అందున్నన్ అనేది సప్తమి విభక్తి ప్రత్యయాలు. ఇక్కడ నందు అనేది సప్తమి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది సప్తమి తత్పురుష సమాసము. నెక్స్ట్ వన్ ఏముంది? మూడు దోషాలు. దీనికి విగ్రహ వాక్యంగా రాస్తే మూడైన దోషాలు. ద్విగు సమాసం. ద్విగు సమాసానికి సూత్రం ఏంటిది? సంఖ్యాపూర్వక ప్రాధాన్యత గలదే ద్విగు సమాసము. అంటే పూర్వపదంలో సంఖ్య ఉన్నట్లయితే అది ద్విగు సమాసము. నెక్స్ట్ వన్ కర్మశాల. విగ్రహ వాక్యంగా రాస్తే కర్మ కొరకు శాల. చతుర్థి తత్పురుష సమాసం. కొరకున్కై చతుర్థి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్ ఆశాపాశం. ఆశ అనేడి పాశం రూపక సమాసం. ఇంకోసారి చెప్తాను. కార్యదక్షుడు. విగ్రహ వాక్యంగా రాస్తే కార్యమునందు దక్షుడు. సప్తమి తత్పురుష సమాసము. నెక్స్ట్ మూడు దోషాలు. విగ్రహ వాక్యంగా రాస్తే మూడైన దోషాలు. ద్విగు సమాసము. నెక్స్ట్ కర్మశాల. కర్మము కొరకు శాల. చతుర్థి తత్పురుష సమాసం. ఆశాపాశం. ఆశ అనేడి పాశం రూపక సమాసము. నెక్స్ట్ వన్ సరళాదేశ సంధి. కింది పదాలు చదవండి. పదంలోని చివరి అక్షరం కింద గీతలు గీయండి. పూచెను, చూసెను, వచ్చెను, తినెను, చేసెన్, నడిచెన్, వెళ్ళెన్. ఇక్కడ ను 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 నకర్పులు అనేది. పై పదాలను గమనిస్తే ఆ పదాల చివర ను నూలు కనిపిస్తాయి. అంటే పదాల చివర నకారం ఉన్నప్పుడు ఈ నకారాన్నే ధృతము అంటారు. ఏంటి? పదాల చివర నకారం ఉంటే ఆ నకారాన్నే ధృతము అంటారు. ధృతం నా చివర గల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. ఏంటి? ధృతం నా చివర గల పదాలను. నానేమన్నారు? నా అనే అక్షరాన్ని ధృతం అన్నారు కదా. ఈ ధృతం చివర, ధృతం అనేది నా అంటే ధృతమే కదా. ధృతం చివర గల పదాలను ధృత ప్రకృతికాలు అంటారు. చూచెన్, పూచెన్, తినెన్, చేసెన్, నడిచెన్ మొదలైన పదాలు ధృత ప్రకృతికాలు. అంటే నా అనేది నా గాని నువ్వు గాని చివర ఉన్నట్లయితే ధృతం. నానేమన్నాము? నా అనే అక్షరాన్ని ఏమన్నాం? ధృతం అన్నాం కదా. ఈ ధృతం అనేది చివరన గల పదాలనే ధృత ప్రకృతికములు అంటారు. కింద చూద్దాం. ఈ కింది వాటిని పరిశీలించండి. పూచెను ప్లస్ కలువలు. పూచెను, పూచెన్ ప్లస్ గలువలు. దేశన్ ప్లస్ చూచి. దేశన్ ప్లస్ జూచి. చేసెన్ ప్లస్ టక్కు. చేసెన్ ప్లస్ డక్కు. పాటిన్ ప్లస్ తప్ప. పాటిన్ ప్లస్ దప్ప.
వడిన్ ప్లస్ పట్టి, వడిన్ ప్లస్ బట్టి. ఇక్కడ పాకి బదులు బా వచ్చింది, తాకి బదులు దా వచ్చింది, టాకి బదులు డా వచ్చింది, చూకి బదులు జూ వచ్చింది, కాకి బదులు గా అనేది వచ్చింది. చూద్దాం. పై ఉదాహరణలు పరిశీలిస్తే నకారంకు కా అనేది పరంబ అయితే కాకి బదులు గా అనేది గాగా మారింది. ఇక్కడ చూ బదులు జూగా మారింది, టాకి బదులు డాగా మారింది, తాకి బదులు దాగా మారుతుంది, పాకి బదులు బాగా మారుతుంది. ఏంటి నెక్స్ట్? కచట తపలకు వ్యాకరణ పరిభాషలో పరుషాలని పేరు. ఏంటి? కచట తపలనే పరుషములు అని అంటారు. గజడ దబలకు వ్యాకరణ పరిభాషలో సరళాలని పేరు. ఏంటి? కచట తపలను పరుషములు అంటారు, గజడ దబలను సరళములు అంటారు. పరుషములు అంటే పలకడానికి కఠినంగా ఉన్న అక్షరాలనే పరుషములు అంటారు. ఆ పరుషములు వచ్చేసి కచట తపలు. పలకడానికి తేలికగా ఉన్న అక్షరాలనే గజడ దబలు అంటారు. సరళాలు అంటారు. ఆ సరళ అక్షరాలు వచ్చేసి గజడ దబలు. ధృత ప్రకృతికాలకు పరుషాలు పరం అయితే ఆ పరుషాలు సరళాలుగా మారుతాయి. ఏంటి? నకారం చివరన గల అక్షరాలనే ఏమన్నాం? ధృత ప్రకృతికములు అన్నాం కదా. ధృత ప్రకృతికములకు పరుషాలు, కచట తపలను పరుషాలు అన్నాం కదా. పరుషాలు పరంబైతే ఈ పరుషాల ప్లేస్ లో సరళాలు అనేటివి వస్తాయి. అంటే కాకి బదులు గా అనేది వస్తుంది, చాకి బదులు జా అనేది జూ అనేది వచ్చింది, ఇక్కడ టాకి బదులు డా అనేది వచ్చింది, తాకి బదులు దా అనేది వచ్చింది, పాకి బదులు బా అనేది వచ్చింది. అంటే కచట తపలకి బదులు గజడ దబలు అనేటివి వస్తాయి. పూచెన్ ప్లస్ కలువలు, పూచెన్ గలువలు. అంటే కాకి బదులు గా అనేది వస్తుంది, చాకి బదులు జా అనేది వస్తుంది, టాకి బదులు డా అనేది వస్తుంది, తాకి బదులు దా అనేది వస్తుంది, పాకి బదులు బా అనేది వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వన్. పూచెను ప్లస్ గలువలు, పూచె గలువలు. ధృతం అరసున్నాగా మారుతుంది. ఇక్కడ ను అనేది ధృతం అంటే నా, ను గాని నా గాని అని చెప్పుకున్నాం కదా. నా అనే అక్షరం గాని ను అనేది చెప్పుకున్నాం కదా, దీన్నే ధృతం అన్నాం కదా. ఈ ధృతం అనేది ఇక్కడ అరసున్నాగా మారింది. నెక్స్ట్ పూచెం గలువలు. ఇక్కడ నాకి బదులు నూకి బదులు సున్నా, ధృతం అనేది సున్నాగా మారింది. పూచెన్ గలువలు. ఇక్కడ ధృతం మీద హల్లుతో కూడింది. నెక్స్ట్ పూచెన్ గలువలు అంటే ఉన్నది ఉన్నట్టుగానే వచ్చింది, మార్పు అనేది లేదు. ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషాలు విభాషగా వస్తాయి. కింది సంధి పదాలు విడదీసి సరళాదేశ సంధి లక్షణాలను పరిశీలించండి. గురువుల గాంచి. ఇక్కడ రాశాను నేను. ఫస్ట్ వన్ ఏముంది? గురువుల గాంచి. విడదీస్తే గురువులన్ ప్లస్ కాంచి, గురువుల గాంచి. ఇక్కడ ధృతం అనేది అరసున్నాగా మారింది. గురువులం గాంచి. ఇక్కడ ధృతం అనేది సున్నాగా మారింది. గురువులన్ గాంచి అంటే ధృతం మీది హల్లుతో కూడబడింది. నెక్స్ట్ వన్. ఎక్కువగా జొప్పడు. విడదీస్తే ఎక్కువగన్ ప్లస్ చొప్పడు. ఎక్కువగా జొప్పడు అరసున్నాగా మారింది. ఇక్కడ ధృతం అనేది అరసున్నాగా మారింది. ఎక్కువగం జొప్పడా. నెక్స్ట్ ఎక్కువగా జొప్పడా. ఏంటి? ఎక్కువగా జొప్పడా. ఇక్కడ ధృతం అనేది అరసున్నాగా మారింది. ఎక్కువంగం జొప్పడా. ఇక్కడ ధృతం అనేది సున్నాగా మారింది. ఎక్కువగన్ జొప్పడా. ఇక్కడ ధృతం అనేది ధృతం మీద హల్లుతో కూడింది. నెక్స్ట్ తలదాల్చి. విడదీస్తే తలన్ ప్లస్ తాల్చి, తలదాల్చి. ఇక్కడ ధృతం అనేది అరసున్నాగా మారింది. తలం దాల్చి. ఇక్కడ సున్నాగా మారింది. ధృతం అనేది తలందాల్చి. నెక్స్ట్ చెవికిం గుండలంబు. చెవికిం గుండలంబు. విడదీస్తే చెవికిన్ ప్లస్ కుండలంబు. చెవికి గుండలంబు, చెవికిం గుండలంబు, చెవికిన్ గుండలంబు. ఇక్కడ అరసున్నాగా మారింది ధృతం, ఇక్కడ సున్నాగా మారింది. ఇక్కడ ఏంటి? ధృతం మీది హల్లుతో కూడింది. ఏంటి? చెవికింగుండలంబు. చెవికింగుండలంబు. చెవికి గుండలంబు, చెవికింగుండలంబు, చెవికింగుండలంబు. ఇక్కడ ధృతం అనేది అరసున్నాగా మారింది. ఇక్కడ సున్నాగా మారింది. ఇక్కడ ఏంటి? ధృతం మీది హల్లుతో కూడింది. ఇక్కడ వీటిని ఇక్కడ రాసాను. నెక్స్ట్ వన్. నేను ఇది చెప్పడం మర్చిపోయాను. కింది పద్యపాదాలు పరిశీలించి గణ విభజన చేసి గణాలు గుర్తించి ఏ పద్యపాదమో రాయండి.
ఇక్కడ నేను నోట్స్లో రాశాను. ధనము ధనాభిమానము సదా తృష్ణయు మూడు దోషముల్. ఏంటి? ధనము ధనాభిమానము సదా ధనతృష్ణయు మూడు దోషముల్. వీటిని గణ విభజన చేద్దాం. ఇక్కడ దా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, నా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, ము అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, దా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు. ఇక్కడ నాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, బి అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, మాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, నా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, ఇక్కడ కూడా లఘువు లఘువు. ఇక్కడ దాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ఇది లఘువు. ఇక్కడ నా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు. నెక్స్ట్ ఇక్కడ త్రు అంటే రావొత్తుంది. ఇది ఈ రావొత్తు అనేది సంయుక్త అక్షరం కాదు, ద్విత్వక్షరం కాదు, కాబట్టి ఇది గురువు అవుతుంది, లఘువే అవుతుంది. ఇది సంయుక్త అక్షరం కాదు, ద్విత్వక్షరం కాదు. ఇది సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది కాబట్టి ఇది గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. ఇది కూడా లఘువే. మూకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, లఘువు లఘువు లఘువు. ఇక్కడ నకర్పులతో కూడిన అక్షరానికి గురువు అవుతుంది. ఇంకోసారి చెప్తాను. ఇక్కడ దా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, నా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, ము అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, దా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, నాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, బి అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, మాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, నా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, ము అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, సా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు. ఇక్కడ దాకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు. ఇక్కడ ధా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు, నా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు. ఇక్కడ త్రు అనేది రావొత్తుంది, రూవొత్తుంది. ఈ రూవొత్తు అనేది సంయుక్త అక్షరం కాదు, ద్విత్వక్షరం కాదు కాబట్టి ఇక్కడ లఘువు అనేది వస్తుంది. కానీ ఇక్కడ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది, సంయుక్త అక్షరం అనేది లఘువు అవుతుంది. ఇక్కడ ఇది లఘువు. మూకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఈ డు అనేది అస్వక్షరం కాబట్టి లఘువు. దోకి దీర్ఘం ఉంది కాబట్టి దో అనేది లఘువు, షా అనేది లఘువు. ఈ నకర్పోలతో కూడిన అక్షరం అనేది గురువు అవుతుంది. దోకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. ఇక్కడ నేను తప్పు చెప్పాను. వీటిని మూడు మూడు పదాలుగా విడగొడదాం. మూడు లఘువులే. ఇక్కడ మనము వీటిని గణ విభజన చేయాలంటే మనకి ఈ సూత్రం గుర్తుండాలి, ఈజీగా చేయగలుగుతాం. యమాతారాజ భానస. ఏంటి? యమాతారాజ భానస. మూడు లఘువులే. లఘువు 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 అంటే నగనం. లఘువు గురువు లఘువు. ఏంటి? లఘువు గురువు లఘువు జగనం. గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు భగనం. గురువు లఘువు గురువు. ఏంటి? లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు జగనం. లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు, ఇది కూడా జగనమే. నెక్స్ట్ లఘువు గురువు లఘువు, ఇది కూడా జగనమే. గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు రగనం. నజ బజ జజర, ఇది ఉత్పలమాల యొక్క చెంపకమాల యొక్క పద్య లక్షణము. ఏంటి? నజబజ జజర అనేది చెంపకమాల యొక్క పద్య లక్షణము. నెక్స్ట్ భూపతి కాత్మ బుద్ధి మది బుట్టని చోట బ్రదానులెంత ప్ర. ఇప్పుడు చూద్దాం. భూకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ఇక్కడ లఘువు. తి అనేది అస్వాక్షరం కాబట్టి లఘువు, కాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. అలాగే సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువు అవుతుంది, ఇది లఘువు. ఇక్కడ లఘువు. భూ అనేది అస్వక్షరం కాబట్టి లఘువు. ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. ఇది లఘువు లఘువు. నెక్స్ట్ ఇది లఘువు. ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. లఘువు. చోకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ఇది లఘువు. ఇది మీరు సంయుక్త అక్షరం ఉంది కదా, దీనికి ముందున్న అక్షరం గురువు వస్తుంది కదా అనుకోవచ్చు. భూపతి కాత్మ బుద్ధి మది బుట్టని చోట అనేది ఒక పదము, బ్రాదాను లెంత అనేది ఇంకో పదము. కాబట్టి ఇక్కడ లఘువు అనేది వస్తుంది. ఇక్కడ ఇది కూడా లఘువే. దాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ను అనేది లఘువు, సున్నాతో కూడిన అక్షరం గురువు అవుతుంది. ఇక్కడ సంయుక్త అక్షరము, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు ఇక్కడ లఘువు వస్తుంది. ఇక్కడ ఏంటి? ఇది సంయుక్త అక్షరం కదా, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అని అనుకోవచ్చు. కానీ ఇది
ఇంకో పాదంలో దీనికి ఒక అక్షరం ఉంటుంది, ఏంటి? ప్రజ్ఞ అని ఉంటుంది. లాస్ట్ చివర ప్రజ్ఞ అనేది ఉంటుంది, రెండో పదం. పాదం వేరే అయినా కూడా పదం అనేది ఒకటే కాబట్టి ఈ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం అనేది గురువు అనేది అవుతుంది. వీటిని 3 పదాలుగా విడగొడదాం. గురువు లఘువు లఘువు, ఏంటి? గురువు లఘువు లఘువు భగనం. గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు రగనం. 3 లఘువులే, లఘువు 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 నగనం. నెక్స్ట్ గురువు లఘువు లఘువు, ఏంటి? గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు, ఇది కూడా భగనమే. గురువు లఘువు లఘువు, ఇది కూడా భగనమే. గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు రగనం. భరణ బబరవ, ఇది ఉత్పలమాల. ఇది నజబజ జజర అనేది చెంపకమాల యొక్క పద్య లక్షణాలు. ఈ శార్దూలము అలాగే మత్యేబం యొక్క పద్య లక్షణాలను నేను ఒక వీడియో చేశాను, మీరు చూడండి. ఛందస్సులో శార్దూలం మత్యేబం యొక్క పద్య లక్షణాలు ఉంటాయి, మీరు చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.